యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన యూట్యూబ్, ఫేస్బుక్ వీక్షకులకు, అలాగే ఈహెచ్ఎం సంఘ సభ్యులకు, మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. 1947 సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ మన దేశం సంపూర్ణంగా ఈ యొక్క స్వాతంత్రాన్ని ప్రకటించుకొని మన దేశాన్ని మనం పరిపాలన చేసుకోవటం, అలాగే రాజ్యాంగాన్ని రాయటం, ఇవన్నీ 1950 సంవత్సరం 26వ తేదీన జనవరి నెలలో అవన్నీ ప్రారంభించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈరోజు మనకి రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. స్వతంత్రం వచ్చిన వెంటనే పరిపాలన ప్రారంభం కాలేదు, కానీ 1947 నుండి 50వ సంవత్సరం వరకు కూడా రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మన పెద్దలైన వారు, నాయకులైన వారు అందరూ కూడా చాలా బాగా ఆలోచన చేసి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాయటానికి ఎంతో మంచి విద్యావేత్తలు, జ్ఞానవంతులైన డాక్టర్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యతలను అప్పగించారు. మరి ఎన్నో దేశాల్లో ఉండే ఆ రాజ్యాంగాలను పరిశీలన చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని రాయాలంటే చాలా పెద్ద విషయం. మన దేశం చాలా పెద్ద దేశం, జనాభా కలిగిన దేశం, విభిన్న సంస్కృతులు కలిగిన దేశం, అనేక మత ఆచారాలు కలిగిన దేశం. ఇలాంటి దేశానికి రాజ్యాంగం రాయటం అంటే మరి ఒక జాతి ప్రజలను ఉద్దేశించినట్లుగా, లేకపోతే ఒక తెగకు సంబంధించినట్లుగా చట్టాన్ని రాయలేరు. కాబట్టి అందరికీ తగు న్యాయం జరిగేటట్లుగా మన రాజ్యాంగం రాయబడింది. అలాగే మతాన్ని గురించి చెప్పబడినప్పుడు రాజ్యాంగంలో 25వ ఆర్టికల్లో చాలా చక్కగా మతాన్ని గురించి చక్కగా రాశారు. ఈ దేశంలో ఏ మతంనైనా స్వేచ్ఛగా అవలంబించుకోవచ్చు, మతాన్ని స్వీకరించవచ్చు. మత స్వేచ్ఛను మన దేశం ఇచ్చింది. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవడానికి. వారి యొక్క గ్రంథాలు చెప్తున్న రీతిగా వారికి వారి మత ఆచారాలను ప్రకటించుకోవడానికి, వాటిని అవలంబించడానికి మంచి స్వేచ్ఛను మన రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి క్రైస్తవులమైన మనము కూడా మత ప్రచారాన్ని చేసుకోవచ్చు, అలాగే మతాన్ని అవలంబించవచ్చు. మనల్ని ఎవరు అభ్యంతరపరచవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది చట్టంలో మనకి రాసుంది. కాబట్టి ప్రతి వారు కూడా చక్కగా మరి ఎవరైనా నువ్వెందుకు ఈ మతాన్ని స్వీకరించావని అడగటానికి లేదు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మన దేశం మనకి ఇచ్చింది రాజ్యాంగంలో. కాబట్టి ప్రియమైన వారులారా, నిజంగానే ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మనం అందరము మన దేశాన్ని గురించి కూడా చక్కగా ప్రార్థన చేయాలి. మన దేశంలో కుల భేదాలు, లేకపోతే జాతి భేదాలు, మత భేదాలు లేకుండా అందరూ సామరస్యంగా చక్కగా ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1 నుండి చదివితే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసీమను కాడి క్రింద చిక్కుకొనకుడి. అపోస్తుడైన పౌలు ఈ యొక్క గల్తీ సంఘంతో మాట్లాడుతూ, స్వతంత్రము దేవుడు మనకిచ్చాడు. దేశానికి స్వాతంత్రం రావడం మన దేశ ప్రజలందరికీ సంతోషం, అన్ని మతాల వారికి సంతోషమే. కాబట్టి మన దేశాన్ని మనం ప్రేమిస్తాం. అలాగే దేవుడు ఇచ్చే స్వతంత్రం ఒకటి ఉంది.
యేసు ప్రభువారు ఇచ్చే స్వతంత్రం ఏంటంటే పాపం అనే దాస్యం కింద, పాపం అనే బానిసత్వం కింద ప్రతి మనిషి ఉంటాడు. ప్రతి మనుషులు కూడా పాపానికి దాసులు. ఈ పాపం అనే బానిసత్వం నుంచి ప్రభువు మనల్ని విడుదల చేయగలడు. చాలా మంది సువార్త చెప్తా ఉంటుంటారు, యేసు ప్రభువారిని నమ్మితే శాంతి ఉంది, సమాధానం ఉంది అని. నిజమే, యేసు ప్రభువారు మనకి శాంతినిచ్చే దేవుడుగా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈ లోకములో అన్నీ ఉన్నా గాని శాంతి లేదు చాలా మందికి. శాంతి ఎప్పుడు పోద్దంటే మనం పాపముతో స్నేహం చేసినప్పుడు, ఆ చెడ్డ అలవాట్లతో మనం స్నేహం చేసినప్పుడు మనం పైకి బాగున్నా నిజానికి నిజమైన హృదయంలో శాంతి ఉండదు. కాబట్టి ఈ రోజున ప్రతి మనిషి కూడా పాపానికి దాసుడై ఉన్నాడు. అనేక చెడ్డ అలవాట్లను నేర్చుకొని చెడ్డవారిగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నారు. ఈ చెడ్డతనం నుంచి, పాపము నుంచి, సాతాను చీకటి కోరల్లో నుంచి విడుదల దేవుడు ఇవ్వగలడు. కాబట్టి యేసు ప్రభువారిని నమ్మటం వల్ల మొట్టమొదట మనము పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందుతాం. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని గురించి అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి 6 అడుగుల మనిషట 6 అంగుళాల చుట్టుకి బానిస, కైనీలకి బానిస, వ్యసన క్రాంతులైపోయి వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ప్రభువుని విశ్వసించడం వల్ల ఆ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలో మార్పును కలుగజేస్తాడు. పాపం అనే దాని మీద, చెడ్డవాటి మీద అసహ్యాన్ని కలిగజేస్తాడు. కాబట్టి ఆ దాస్యం నుంచి విడుదల చేసే దేవుడు. ఆనాడు మనకి స్వాతంత్ర్యం రావటానికి ఈ రిపబ్లిక్ డేని ఒక చట్టంగా మనం ఆమోదించుకొని మన పరిపాలన మనం చేసుకోవడానికి ఎంతో మంది శ్రమించారు. మన దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి విడుదల చేయడం కోసం ఎంతో మంది మహానుభావులు, మహాత్ములు అందరూ పోరాడారు. ఒక్కడి వల్ల కాదు గాని ఎంతో మంది వారి ప్రాణాలను కూడా సమర్పణ చేయవలసిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి మన దేశానికి స్వతంత్రం వచ్చింది అండ్ ఒక రాజ్యాంగం వచ్చింది. ప్రజలందరికీ అనుకూలంగా, ఎవ్వరూ ఏది బాధపడకుండా అందరికీ సమానమైన హక్కులు మన దేశం మనకిచ్చింది. కాబట్టి ఇంత చక్కటి దేశంలో ఈ రోజున అనేక భేదాలు కనబడుతున్నాయి, కుల భేదాలు కనబడుతున్నాయి, మత భేదాలు కనబడుతున్నాయి. ఒకరినొకరు ప్రేమించుకోవడం మానేసి ఒకప్పుడిలాగా మత సామరస్యం లేకుండా ప్రవర్తన చేస్తున్నారు. విచారించదగిన విషయం. అందుకనే నేను క్రైస్తవులకు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, మన దేశం కోసం, శాంతి భద్రతల కోసం, సామరస్యం కోసం మనం ప్రార్థన చేయాలి. మన మంచి ప్రజాస్వామ్య దేశం, పెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశం. ఇక్కడ అనేక విభిన్నమైన సంస్కృతులు ఉంటాయి, విభిన్నమైన ప్రదేశాలు, వాతావరణాలు అన్ని వేరువేరుగా ఉంటాయి. ఇలాంటి దేశంలో మనము అందరము కలిసి ఉండటం అనేది చాలా మంచిది. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఏముంటదంటే శాశ్వత జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుందని కీర్తనలో 133వ కీర్తనలో భక్తుడు రాస్తాడు. కాబట్టి ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఈ రోజున అనేక విధాలుగా మన దేశంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అదంతా విచారించదగిన విషయం అండి. మనమందరము భారతీయులము, మనమందరం మన దేశాన్ని ప్రేమించాలి. అలాగే ఎవరి మతాన్ని వాళ్ళు చక్కగా అవలంబించుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించాలి. అలాగే ప్రకటన చేసుకునే స్వాతంత్రాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు రాజ్యాంగం ద్వారా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రోజున పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందటం కోసమే సువార్త. సువార్త అంటే ఒక చెడగొట్టేది కాదు, మనిషిని బాగు చేసేదే సువార్త. బైబిల్ గ్రంథంలో సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే చెడ్డవారిని మంచివారుగా మార్చడం కోసమే, చెడు జీవితాలు మంచిగా చేయటం కోసమే సువార్త. కాబట్టి ఏ వార్తకి సువార్త అనే పేరు లేదు. క్రీస్తు వార్తకు మాత్రము సువార్త అని ఎందుకు పెట్టారంటే, పాడైపోయిన జీవితాలను మార్చేదే సువార్త. కాబట్టి క్రీస్తును అంగీకరించడం వల్ల మనం చెడ్డవాళ్ళం అవ్వం, మంచిని నేర్చుకుంటాం,
మంచిగా జీవించడం నేర్చుకుంటాం, నీతి న్యాయాలు పాటిస్తాం, సత్యమేవ జయతే అనే మన దేశంలో సత్యం చెప్పడం నేర్చుకుంటాం. కాబట్టి ప్రియమైన వారులారా, మీ అందరికీ కూడా మరొక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరి కోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. భారతదేశం కోసం, అన్ని రాష్ట్రాల కోసం, అందరి ప్రధానుల కోసం, అందరి ముఖ్యమంత్రుల కోసం, మన ప్రధానమంత్రి గారి కోసం, అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మన దేశాన్ని శాంతి భద్రతలతో దేవుడు కాపాడునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినమును బట్టి మేము సంతోషిస్తున్నాం నాయన. మా దేశాన్ని దీవించండి. ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని, మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వారి యొక్క మంత్రివర్గం అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అందరికీ మంచి జ్ఞానము దయచేయండి. ప్రజలందరికీ అవసరమైన మంచి వాటిని చేస్తూ మా దేశము అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలి. మా రాష్ట్రము అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి తండ్రి. ఇదో మా దేశంలోను మా రాష్ట్రంలోను ఐక్యత, ప్రేమ, సమాధానం ప్రజలందరికీ అనుగ్రహించమని ఈ వాక్యం ద్వారా అనేక మంది పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందటానికి, వారి హృదయాలు తెరిచి నీకు చోటు ఇవ్వటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న చిట్టిని దేవుడు దీవించి ఇంకా తన రక్షణను కొనసాగించుకుంటూ కడవరకు దేవునిలో చక్కగా విశ్వాసంలో ఎదుగుటకు దేవుడు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.